గడిచిన వారం మనం న్యాయాధిపతి అయినటువంటి గిద్యోను గారి కోసం మాట్లాడుకున్నాం. ఆ యొక్క వాక్య భాగంలో సగం భాగం చూసాం. పార్ట్ 1 మనం ఆలోచించాం లాస్ట్ వీక్లో గిద్యోను కోసం. సో మిగిలిన భాగాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. గిద్యోను జీవితాన్ని 2 భాగాలుగా చేసుకున్నాం. యుద్ధానికి ముందు, తర్వాత యుద్ధం తరువాత అనేది మనం ఆలోచించాం. యుద్ధానికి ముందు గిద్యోన్ని దేవుడు పిలుచుకున్నప్పుడు కొన్ని కారణాలు చెప్పి, లేదంటే సాకులు చెప్పి తప్పించుకోవాలని చూశాడు. తరువాత దేవుడు చెప్పినట్లే బయలు విగ్రహాన్ని, బయలు బలిపీఠాన్ని పడగొట్టి దేవునికి వ్యతిరేకమైనవంతా కూడా తీసివేసుకున్నాడు. దేవుని కోసం నిలబడ్డాడు. తర్వాత యుద్ధానికి వెళ్ళడానికి ముందు చివర కూడా దేవుణ్ణి మళ్ళీ పరీక్షించాడు. మొదటి సాకులు చెప్పి తప్పించుకోవాలనుకున్నాడు, తర్వాత పరీక్షించాడు. ఈ విధంగా దేవుడు పిలిచిన పిలుపును అంగీకరించకుండా ఇమ్మీడియట్గా ఆలస్యం చేశాడు. సో ఆ విధంగా యుద్ధానికి ముందు జరిగిపోయింది. తర్వాత యుద్ధం జరిగింది. దాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. తర్వాత తన జీవితం ఎలా ఉన్నది అనేది మనము ఆలోచిద్దాం. సరే, గత వారం మనం ఆలోచించిన అధ్యాయము 6వ అధ్యాయంలో నుంచి అంతా కూడా మనం ఆలోచించాం. గిద్యోను యొక్క జీవితాన్ని, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం నుంచి. సో యుద్ధం తర్వాత గిద్యోను జీవితాన్ని మనం ఆలోచించడానికి న్యాయాధిపతుల గ్రంథము 7, 8, 9 ఈ 3 అధ్యాయాల్లో మనకు కనిపిస్తారు. పూర్తిగా మన ఈ యొక్క గిద్యోను గారి కోసం యుద్ధం తర్వాత అతని జీవితం ఎలా ఉన్నదని ఈ 3 అధ్యాయాల్లో నుంచి మనము ఆయన జీవితంలో ఎదుర్కొన్న సన్నివేశాలు అన్నీ కూడా మనం ఆలోచించి ఏమి జరిగింది అనేది మనము ఒకసారి గ్రహిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోతాం. కృపగల దేవా, దయగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో ఉండి నడిపించిన నీకు వందనాలు దేవ. మరి ఈ యొక్క సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుని పోవచ్చుండగా మీరు మాతో ఉండండి దేవ. మరి గిద్యోను జీవితంలో నుంచి మీరు మాకు కొన్ని పాఠాలు నేర్పించండి. మా జీవితాలు ఎలా ఉన్నాయో సరి చేసుకొని తండ్రి, మరి నీకు ఇష్టమైన రీతిగా మా జీవితాలు మలుచుకోమడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ శిలువ చాటున నన్ను భద్రపరచుకోండి. మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించండి దేవ. మరి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని ఈ యొక్క ప్రార్థన యేసునామమున సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు దేవుడు పిలిచినప్పుడు గిద్యోను ముందు పరీక్షించాడు. చివరికి 2 టెస్టులు పెట్టాడు. గొర్రె బొచ్చు మీద మంచు ఒకసారి పడాలి, తర్వాత నేల మీద పడాలి, అప్పుడు నేను వెళ్తానని. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు తన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు అమాలేకీయులు, తర్వాత మిద్యానీయులు, వీరంతా కూడా కలిసి యుద్ధానికి వస్తున్నారు. వారంతా ఒక స్థలానికి వచ్చేసారు. వారి యొక్క జనాభా ఎంత ఉన్నారంటే వారి ఒంటెలే సముద్రపు ఇసుక రేణువులంతా ఉన్నాయంట వారి ఒంటెలు. సో ఒంటెలే అని ఉన్నాయంటే ప్రజలు చాలా మంది ఉంటారు. వారి గుర్రాలు, చాలా మంది జనం వాళ్ళంతా కూడా వచ్చారు, మిద్యానీయులు, అమాలేకీయులు యుద్ధం చేయడానికి. ఇప్పుడు గిద్యోను తన సైన్యాన్ని సిద్ధపరచుకున్నాడు. ఎంతమంది ఉన్నారంటే గిద్యోను దగ్గర 32,000 మంది ఉన్నారు. 32,000 32,000 మంది గిద్యోను దగ్గర ఉన్నారు. ఇప్పుడు వీరందరినీ కూడా యుద్ధానికి సిద్ధపరుస్తుంటే దేవుడు ఒక మాట చెప్పాడు, గిద్యోను, నీ దగ్గర ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యా, అందులో నుంచి చాలా మందిని తగ్గించేసేప్పుడు మిగిలిన వాళ్ళని పంపిస్తాం. ఎందుకంటే ఒకవేళ ఇంతమంది వెళ్ళి యుద్ధం చేస్తే కేవలం మా బలం వల్ల మాత్రమే మేము యుద్ధం చేసామని వాళ్ళు అనుకుంటారు ఈ ప్రజలు. కాబట్టి బాగా తక్కువ మందితోటి వెళ్ళి యుద్ధం చేసి గెలిస్తే అప్పుడు నా శక్తి ఏంటో మీకు తెలుస్తుంది. కాబట్టి వీళ్ళందరినీ లైన్గా నిలబెట్టి ఈ 32,000 మందిలో ఎంతమంది అయితే భయపడుతున్నారో యుద్ధం చేయడానికి వారిని ఇంటికి పంపించి అని చెప్పాడు. ఒకసారి ఆలోచించండి, అవతల శత్రువులేమో ఇసుక రేణువులంత జనాభా వచ్చారు, చాలా జనం. వీరి దగ్గర ఉన్న 32,000 మందితో వాళ్ళకి గెలవడం అసలు చాలా కష్టం, అసాధ్యం.
వీళ్ళంతా కూడా చచ్చిపోవాలి వెళ్ళి. దాంట్లో కూడా దేవుడు అక్కడ చెప్పే మాట ఏంటంటే, నీ దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ మంది అని చెప్పి భయపడే వాళ్ళందరినీ వెళ్ళిపోమంటే 22,000 మంది సైడ్కి వచ్చేసారు. 32,000 మందిలో 22,000 మంది 22,000 భయపడుతూ ఉన్నారు యుద్ధానికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు తన దగ్గర ఉన్న వాళ్ళు 10,000 మంది. ఈ 10,000 మందిని కూడా మళ్ళీ దేవుడు ఏం చెప్పాడంటే, వాళ్ళకు కూడా ఇంకొక టెస్ట్ పెడతాను. ఏంటంటే, ఎక్కడైతే వాటర్ దొరుకుతుందో అక్కడ తీసుకుని వెళ్ళు, మంచినీళ్ళు దొరికే స్థలానికి. వాళ్ళు ఎలా తాగుతున్నారు చూడు. 2 రకాలుగా తాగుతారు. ఒకటి ఏంటంటే, మోకాళ్ళ మీద వంగి కుక్క తాగుతుంది కదా డైరెక్ట్గా నోటితోటి, అలాగే గతికే వారు ఎవరైతే ఉన్నారో వారిని చూడు. తర్వాత నీళ్లు చేతితో తీసుకుని తాగే వాళ్ళు ఎంతమంది ఉంటారో చూడని చెప్పాడు. అలా చెక్ చేస్తే ఆ 10,000 మందిలో 9,700 మంది కుక్క ఎలాగైతే తాగుతుందో అలాగే గతికి తాగారు. మోకాళ్ళ మీద కృంగి కుక్క తాగినట్లుగా తాగారు 9,700 మంది. వాళ్ళని కూడా పక్కన పెట్టి అన్నాడు. ఇంకా మిగిలింది ఎంతమంది అంటే 300 మంది. ఈ 300 మందితో నేను యుద్ధానికి పంపిస్తానని చెప్పాడు ఇప్పుడు గిద్యోనికి దేవుడు. గిద్యోని పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకే నేను నమ్మలేదు, నీకు ఇన్ని టెస్టులు పెట్టాను, నేను వెళ్ళకూడదు అనుకున్నాను, ఇవన్నీ అనుకుని ఉండొచ్చు కదా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, 32,000 మంది నుంచి 300 మందికి తగ్గించేసి ఇప్పుడు వెళ్ళి మిద్యానీయులు అమాలేకులతో నువ్వు యుద్ధం చేయని చెప్పి దేవుడు పంపించాడు. ఇప్పుడు దేవుడు గిద్యోనితో ఒక మాట చెప్తాడు, ఇప్పుడు నువ్వు వీరిని తీసుకుని యుద్ధానికి వెళ్ళు. యుద్ధానికి వెళ్ళడానికి ముందు ఒకసారి వాళ్ళంతా కూడా ఎక్కడైతే ఉన్నారో ఆ స్థలానికి వెళ్ళి అక్కడ పరిశీలించు. నీకు భయం అయితే నీతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా తీసుకుని వెళ్ళని చెప్పాడు. ఇప్పుడు గిద్యోని ఏం చేశాడంటే 300 మందిని 3 టీమ్స్గా డివైడ్ చేస్తాడు. 100 మంది 100 మంది 100 మంది చేసేసి వారి చేతికి 3 పరికరాలు ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడంటే, ఒకటి ఖాళీ కుండ ఒకటి, తర్వాత దివిటి ఒకటి, తర్వాత ఒక బోర వారందరికీ కూడా చేతుల్లో పెట్టాడు. కుండలో దివిటి పెట్టి అది పట్టుకోమన్నాడు, ఒక చేతితోటేమో బోర పట్టుకున్నాడు. వాళ్ళందరినీ కూడా చుట్టూ నిలబెట్టాడు. ఇప్పుడు గిద్యోను ఇంకొక వ్యక్తిని తీసుకుని రాత్రి సమయంలో వెళ్ళాడు. వారంతా తమ శత్రువులు ఎక్కడైతే ఉన్నారో ఆ దండు పాలెంలో ఆ యొక్క స్థలానికి వెళ్ళారు. రాత్రి వెళ్ళగానే అక్కడ 2 మాట్లాడుకుంటున్నారు. అక్కడ తమ శత్రువులు. వారి మాటలు ఎలా ఉన్నాయంటే, నాకు కల వచ్చిందిరా అని చెప్పాడు. ఏమొచ్చిందంటే, ఒక రొట్టె వచ్చింది, ఎవల రొట్టె. ఆ రొట్టె వచ్చి మన గుడారం మీద పడింది, వెంటనే గుడారం ఏమో రివర్స్లో పడిపోయింది అని చెప్పాడు. అప్పుడు పక్కన ఉన్నవాడు చెప్తాడు, అది ఎవరో కాదు, అబీయెజరు కుమారుడు అనే గిద్యోను ఖడ్గమే అది అని చెప్తాడు. అంటే గిద్యోను ఎంత వీరుడు వాళ్ళకి తెలుసు, ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు. అందుకే గిద్యోను కోసం నేను మొదట్లో చెప్పాను, తను రాజవంశస్థుడు. తర్వాత కూడా మనకు 8వ అధ్యాయంలో ఆ విషయం మనకు కనిపిస్తుంది. మంచి యుద్ధ నేర్పరే అయి ఉండొచ్చు, లేదంటే తమ శత్రువులకు తన యొక్క స్థితి అంతలా తెలిసేది కాదు. సో ఎవరో కాదు, గిద్యోనే అదే అని చెప్తాడు. వెంటనే గిద్యోనికి ధైర్యం వస్తుంది. ఇప్పుడు తన టీమ్స్ అందరినీ రెడీ చేస్తాడు. 3 టీమ్స్ని 3 చోట్ల కొండపైన నిలబెట్టి వారందరికీ ఒకేసారి వీరు చేసిన వెంటనే చేయమని చెప్తాడు. ఏంటంటే, ఒకేసారి కొండలు పగల కొడతారు. అందరూ కూడా కొండలు పగల కొట్టి దివిటీలు పైకెత్తి బోర్లోది యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని అరుస్తారు అందరూ కూడా. ఈ సౌండ్కి, ఈ బోర శబ్దానికి, ఈ అరుపులకి కూడా ఈ దండు పొలం ఉన్న ఈ అమాలేకులు మిద్యానీయులు మొత్తం అందరూ కూడా కలవరపడి భయపడిపోతారు. ఏదో జరిగింది, ఎవరినో చంపేశారు, అయిపోయింది, మన మీద చాలా పెద్ద సైన్యం వచ్చేసింది అనుకుంటాం. వెంటనే దేవుడు అక్కడ ఆ యొక్క శత్రువుల మధ్యలో ఒకరి కత్తి మరొకరి మీదకి తిప్పాడు అని ఉంటుంది. అంటే ఒకరి మీద ఇంకొకరు చంపేసుకునే పరిస్థితి కలవరాన్ని అక్కడ దేవుడు పెట్టాడు. ఇప్పుడు ఒకరినొకరు చంపేసుకుని వాళ్ళంతా కూడా చాలా మంది చనిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళని ఇప్పుడు తరుముతూ యుద్ధాన్ని చేశాడు. ఈ యుద్ధంలో గిద్యోనుకు 3 సార్లు అవమానం ఎదురైంది. యుద్ధం ఎవరి కోసం చేస్తున్నాడంటే తన ప్రజల కోసం చేశాడు. దేవుడు తనని చేయమన్నాడు, దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి దేవుని కోసం ఈ పని చేస్తున్నాడు. ఈ మంచి పని చేసినందుకు 3 సార్లు అవమానం ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తన దగ్గర ఉన్న 300 మందితోటి మిగిలిన వాళ్ళని తరుముతూ వచ్చాడు. ఈ యొక్క అమాలేకీయులు లేదంటే మిద్యానీయుల యొక్క అధిపతులైనటువంటి వారు ఒక 2 ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఓరేబు, జేయేబు. వారిద్దరినీ కూడా తరుముకుంటూ వెళ్ళారు మిగిలిన జనాన్ని. ఇప్పుడు ఈ లోపల ఎఫ్రాయిమీయులైనటువంటి వారికి కబురు పంపాడు గిద్యోను. వారు మీ స్థలం వైపు నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు, వారిని అక్కడ పట్టుకుని వారిని సంహరించండి, వారిని చంపేయండి అని చెప్పి వారికి న్యూస్ ఇచ్చాడు. ఇప్పుడు ఎఫ్రాయిమీయులు వారి వెనకాల వెళ్ళి వారిని పట్టుకుని వారిని చంపేశారు.
చంపేసిన తర్వాత గిద్యోను తన సైన్యంతో 300 మందిని వేసుకుని పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఎఫ్రాయిమీలు ఎదుర్కొన్నాడు. ఇక్కడ గిద్యోను పొందిన మొదటి అవమానం కనిపిస్తుంది. 8వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఈ మాట మనకు కనిపిస్తుంది. జడ్జెస్ చాప్టర్ 8 verse 1-3, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో, అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఏంటిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందుకతడు, మీరు చేసినది ఎక్కడ, నేను చేసినది ఎక్కడ? అబీయెజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరబును జయేబును మీ చేతికి అప్పగించాను. మీరు చేసినట్లు నేను చేయగలనా అని అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గాడు. ఇది మొట్టమొదటిగా గిద్యోను ఎదుర్కొన్న అవమానం. దేవుడు పిలిచినందుకు సైన్యాన్ని వేసుకుని వెళ్ళాడు, యుద్ధాన్ని చేశాడు. యుద్ధంలో ఇంకా మిగిలిన వాళ్ళని తరుముతూ వస్తుంటే ఎఫ్రాయిమీయులు తన స్నేహితులే, తమ ఇశ్రాయేలీలే, అందులోనే ఒక ట్రైబ్ వారు, ఒక గోత్రం వారు, వారు ఇశ్రాయేలీలే. ఈ ఎఫ్రాయిమీయులు ఇప్పుడు ఇతనికి ఎదురొచ్చి, నువ్వు మాకేం మర్యాద ఇచ్చావు, మమ్మల్ని ఎందుకు పిలవలేదు, నువ్వు ఒక్కడవే వెళ్ళి యుద్ధం చేసేసి నువ్వే గొప్ప పేరు తెచ్చేసుకుందాం అనుకుంటున్నావా, ఇలాగా మాట్లాడుతున్నారు. అంటే వారి మాటల్లో ఏం కనిపిస్తుంది అంటే అధికారం, లేదంటే అహం, లేదంటే ఈ పని మేము మాత్రమే చేయాలి, మమ్మల్ని పిలవకుండా నువ్వెందుకు వెళ్ళిపోయావు, నీకు ఈ పని ఎవడప్పగించాడు అనేటువంటి ఉద్దేశాలుగా కనిపిస్తున్నాయి వాళ్ళ హృదయంలో. ఆ అహంకారం అనేది కనిపిస్తుంది. కానీ ఒకవేళ గిద్యోను నిజంగా యుద్ధానికి వెళ్ళడానికి ముందు వారిని పిలిస్తే వారు వచ్చేవారు కాదేమో. ఎందుకంటే గిద్యోనే నమ్మలేదు దేవుణ్ణి. ఇంకా ఎఫ్రాయిమీయులు వెళ్ళి పిలిచి దేవుడు ఇలా పంపిస్తున్నాడు, దేవుడు ఇలా యుద్ధం చేయమంటున్నాడు అని చెప్తే వారు నమ్మకపోవచ్చు బహుశా. ఇప్పుడు గిద్యోనుతోటి కఠినముగా కలహించారు, అంటే చాలా గొప్ప పెద్ద గొడవ పెట్టుకున్నారు గిద్యోనుతో. ఇప్పుడు గిద్యోను ఏం చెప్తున్నాడంటే, అక్కడ చెప్పిన మాటకు మనము ఒకవేళ నార్మల్గా అర్థం చేసుకుంటే, మీకంటే మేము ఎక్కడ బాబు, మీ దగ్గర మేమేంటి, మీరు గొప్ప గోత్రం వారు, గోత్రంలోనే చాలా చిన్న గోత్రం మాది, అందులో ఒక చిన్న ఫ్యామిలీ మాది, మా ద్రాక్ష పండ్ల కంటే మీ పరిగి చాలా గొప్పది కదా, మీ దగ్గర మేమెక్కడ, ఏదో దేవుడు పంపించాడు కాబట్టి వెళ్ళింది, అయినా ఆ అధిపతులు మీరే కదా చంపారు, నేను వాళ్ళని కూడా చంపలేకపోయాను, అంటే మీరు చాలా గొప్పవాళ్ళు మీ దగ్గర నాతో పోల్చుకుంటే, ఇలాగా వారిని హెచ్చించాడు. అంటే వారి మాటలు, ఈ మాట చెప్పిన తర్వాత గిద్యోను మీద వీరికి ఉన్నటువంటి కోపం పోయిందంట. అంటే వారు కోరుకునేది ఏమిటంటే, వారు గొప్పవారు కదా, ఈ పని వారు మాత్రమే చేయాలి. గిద్యోను అందుకే చెప్తాడు దేవుడితోటి, నేను మా గోత్రాల్లో 12 గోత్రాల్లో మాది చాలా చిన్న గోత్రం, అందులో కూడా మా ఫ్యామిలీ ఎన్నిక లేనిది, అందులో నేను చిన్నవాడిని, మమ్మల్ని ఎవడ పట్టించుకుంటాడు. ఎగ్జాక్ట్లీ అదే ఇక్కడ జరుగుతుంది తన జీవితంలో. ఈ పని మేము చేయాల్సింది కదా, నువ్వెందుకు వెళ్ళి చేసావు, ఈ విధంగా వారి మాటలు కనిపిస్తాయి. ఇది మొట్టమొదటిగా గిద్యోను ఎదుర్కొన్న అవమానం. మేము మాత్రమే చేయాలి, ఇది ఒక వర్గానికి సంబంధించింది, ఇది వీరు మాత్రమే చేయాలి అనేటువంటి స్వభావము ఈ మాటల్లో మనకు కనిపిస్తుంది. ఇది నేటి రోజుల్లో లోకంలో చాలా ఎక్కువే, కానీ కొన్ని చోట్ల సంఘాల్లో కూడా ఇది కనిపిస్తుంది కూడా. అంటే ఒక గొప్ప పని ఉన్నదంటే అది ఒక వర్గం వారే చేస్తారు, లేదంటే ఆ సంఘంలో ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ వాళ్ళే చేయాలి. ఆ పనిని ఇంకొకరికి అప్పచెప్తే ఇంకొకరు ఎవరైనా చేస్తే అది నచ్చదు. ఆ పని నువ్వెందుకు చేసావు, అది మీరెందుకు వారికి ఇచ్చారు, లేదంటే అది మాకు ఎందుకు ఇవ్వలేదు, నువ్వు చేయాల్సిన అవసరం ఏంటి, ఇలాంటి పరిస్థితులు నేటి రోజుల్లో కనిపిస్తున్నాయి. దేవుని పని చేయడానికి ఎవడి సొత్తు కాదు దేవుని పని అనేది. ఒక వర్గం వరకు, ఒక కులం వరకు, ఒక దేశం వరకు దేవుడు తన పని అప్పచెప్పలేదు. దేవుని పని చేయడానికి కావాల్సిన అర్హత ఏమిటంటే వాడు రక్షించబడి ఉండాలి, తన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అది దేవుని సేవ అయితే దేవుని పిలుపు ఉండాలి, అంతే, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. పాస్టర్ కొడుకే పాస్టర్ అవ్వాలని లేదు, విశ్వాసుల కొడుకులే మంచి స్థితిలో ఉండాలని లేదు, లేదంటే సంఘంలో పెద్దలే ఈ పని చేయాలని లేదు. ఇదేమీ కూడా ఎక్కడ కూడా లేదు. బైబిల్ ప్రకారం ఆలోచిస్తే కనుక దేవుని పని ఎవడైనా సరే చేయొచ్చు, వాడి రక్షించబడి ఉంటే. ఒకవేళ నువ్వు సేవ చేయాలనుకుంటే, పాస్టర్గా చేయాలంటే దేవుని పిలుపు ఉండాలి, అంతే, అంతకు మించి ఇంకేం అవసరం లేదు, దేవుడే వాడుకుంటాడు. కానీ నేటి రోజుల్లో ఇలాంటి పరిస్థితులు మనకు చాలా చోట్ల కనిపిస్తాయి. కొంతమంది అది విశ్వాసులు కావచ్చు, సంఘాల్లో సేవకులు కావచ్చు, తమ తర్వాత తమ వారసత్వం అది ఇంకొకరు ఎవరికి వెళ్ళిపోకూడదు,
అది ఆస్తిలాగా పరిగణించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఎఫ్రాయిములు చేశారు. ఇది దేవునికి వ్యతిరేకమైన. గిద్యోను ఈ అవమానాన్ని ఎదుర్కొన్నాడు. తర్వాత ఏం చేశాడంటే మరలా ముందుకు వెళ్ళిపోయాడు. వారి కోపం చల్లారింది. వారిని చల్లారి చేసిన తర్వాత మరలా ఈ 300 మందితో బయలుదేరి ఆ యొక్క అధిపతులను తరుముతూ ఉన్నాడు. ఎవరినంటే మిద్యాను, అమాలేకీయుల రాజులను, తర్వాత సైన్యాన్ని, మిగిలిన సైన్యాన్ని తరుముతూ వెళ్ళాడు. ఇప్పుడు 8వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే అక్కడ మరొక అవమానం కనిపిస్తుంది. సుక్కోతు అధిపతులు జబహు, సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకన మేము నీ సేనకు ఆహారం ఇవ్వాలని అడిగిరి. అందుకు గిద్యోను, ఈ హేతువు చేతను జబహును సల్మున్నాను యెహోవా నా చేతికి అప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోనూ కంపములతోనూ మీ దేహములను నూర్చివేయుదునని చెప్పాడు. మరలా ఈ సైన్యాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడేమో ఎదుర్కొన్న వెంటనే ఎఫ్రాయిమీలు అవమానించారు. మమ్మల్ని ఎందుకు పిలవలేదు, వారిని కూలి చేశాడు, వారికి చెప్పాల్సిన మాటలు చెప్పి. ఇప్పుడు వీరికి దాహం వేస్తుంది, ఆకలిగా ఉంది. 300 మంది, బహుశా 2 రోజులు అయ్యి ఉంటుంది అప్పటికి వీరి యుద్ధం మొదలుపెట్టి. సో తమ దగ్గర తినడానికి ఏమీ లేదు. ఇప్పుడు సుక్కోతు అనే ప్రాంతానికి వచ్చాడు. అది కూడా వీళ్ళదే, వీరి దేశ ప్రజలే, వీరి ఇశ్రాయేలీలే. అక్కడికి వచ్చి ఆ ఊర్లో పెద్దలు అక్కడ బయట నిలబడి ఉంటే వారితో పలకరించి, ఇలాగే మన చేతికి శత్రువులను అప్పగించాడు దేవుడు, వారిని మేము తరుగుతున్నాం, కొంచెం నాకుని మా సైన్యానికి ఆకలిగా ఉంది, దాహంగా ఉంది, ఏమైనా పెడతారా అని అడిగాడు. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఈ రోజు నీకు అమాలేకీయులు, మిద్యానీయులు రాజులు ఇద్దరు దొరికారు కదా, జబహు, సల్మున్నా అనేవారు, వారిద్దరూ నీ చేతికి దొరికారు కాబట్టి నేను మీకు సహాయం చేయాలా? మేము మీకు సహాయం చేయమని చెప్పారు. ఒకసారి ఆలోచించాను. బయట వాళ్ళు కాదు, శత్రువులు కాదు, సొంత వాళ్ళే, సొంత ప్రజలే. దాహానికి అడుగుతుంటే దాహం ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే వారికి ఎక్కడ పేరు వచ్చేస్తుందో. ఇప్పుడు వీరికి దాహం తీరిస్తే, ఆహారం పెడితే వారిని వెళ్ళి చంపేస్తాడు, గిద్యోనుకు పేరు వచ్చేస్తుంది. కాబట్టి నేను మీకు సహాయం చేయను. వెంటనే గిద్యోను వారితో చెప్పాడు, దేవుడు ఒకవేళ నా శత్రువులు నా చేతికి అప్పగిస్తే వారిద్దరిని చంపి వచ్చిన తర్వాత మీ అందరి పని నేను చూస్తాను. ఏం చేస్తా అన్నాడు? నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ, అంటే ముళ్ళ కంపలు అంటారు కదా, వాటితోటి మీకుంటారు, మీ పని పడతాను నేను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మరలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక స్థలానికి వెళ్ళాడు. 8వ వచనానికి వచ్చేటప్పటికి 8-9 వచనాలు. అక్కడ నుండి అతడు పెనూయేలునకు పోయి అలాగుననే వారితోనూ చెప్పగా సుక్కోతు వారు ఉత్తరం ఇచ్చినట్లు పెనూయేలు వారు అతనికి ఉత్తరం ఇచ్చారు. కనుక అతడు, నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టేదనని పెనూయేలు వారితో చెప్పాను. ఇప్పుడు పెనూయేలు అనే స్థలానికి వచ్చాడు. అక్కడ కూడా సేమ్ అదే ప్రశ్న అడిగాడు. నాకు, మా టీంకి, మా సైన్యానికి కొంచెం సహాయం చేయండి, మన చేతికి శత్రువులు దొరికారు, మాకు కొంచెం దాహంగా ఉంది, ఆకలిగా ఉందని అడిగితే వారు కూడా అదే చెప్పారు. ఏంటి, ఇప్పుడు నీకు శత్రువులు దొరికేశారు కాబట్టి నువ్వు వెళ్ళి యుద్ధం చేసేసి వారిని గెలిచేస్తే నీకు పేరు వచ్చేస్తుంది, నువ్వు ఏదో పెద్ద గొప్ప పని చేస్తున్నట్టు నేను మీకు సహాయం చేయాలా, మేము చేయమని చెప్పాను. ఇప్పుడు వారితో ఏం మాట చెప్పాడంటే, ఒకవేళ నేను బ్రతికి క్షేమంగా తిరిగి వస్తే కనుక ఇక్కడ గోపురం ఉంది కదా, ఈ గోపురాన్ని నేను పడగొడతానని చెప్పాడు. అని చెప్పి ఆ దాహంతో, ఆకలితోటే శత్రువును తరుముకుంటూ వెళ్ళాడు. తరుముకుంటూ వెళ్ళి అక్కడ సైన్యం అంతా కూడా ఎవరు శత్రువులు లేరు అని చెప్పి వారు రెస్ట్ తీసుకుంటూ ఉండగా ఆ సైన్యాన్ని అంతటిని కూడా చంపారు, వారి మీద యుద్ధం చేశారు. తర్వాత ఈ రాజులిద్దరిని కూడా పట్టుకున్నారు. జబహు, సల్మున్నా అనేటువంటి రాజులిద్దరిని కూడా పట్టుకున్నాడు. వారిద్దరిని కూడా పట్టుకుని వచ్చి రిటర్న్ వస్తున్నప్పుడు పెనూయేలు దగ్గర ఆగాడు. పెనూయేలు దగ్గర ఆగి అక్కడ వారి గోపురాన్ని పడగొట్టేశాడు. ఆల్రెడీ మాట ఇచ్చాడు కదా, తనకి సహాయం చేయలేదు కాబట్టి గోపురాన్ని పడగొట్టాడు. తర్వాత సుక్కోతుకు వచ్చాడు. సుక్కోతుకు వచ్చిన తర్వాత ఒక కుర్రోడిని అక్కడ పట్టుకుని ఈ అధిపతులు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలుస్తాడు. వాళ్ళు దాదాపు 70 మంది ఎంతమంది ఉంటారు, వారందరినీ తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత కొంతమంది చూసుంటారు మీరు, బ్రహ్మజముడు మొక్క అంటారు. ఎంత చెయ్యి అంత ఉంటుంది పలచగా, దానికి అటు ఇటు కూడా ముళ్ళులు ఉంటాయి, ఎడారులు ఎక్కువ పెరుగుతుంది ఇసుక. దాన్ని ఇచ్చుకుని వారి వీపుల మీద అంతా కూడా బాగా నూర్చి వారిని శిక్షించి వారిని హింసించాడు వారు చేసిన పనికి. దానితోటి వారిని బాధించి వారు ఎదురుకుండానే ఈ ఇద్దరు రాజులను కూడా చంపుతాడు. జబహు, సల్మున్నా అనేటువంటి రాజులిద్దరిని కూడా చంపాడు. సో ఈ 2 వచనాల్లో మనకు కనిపించేది ఏమిటంటే, గిద్యోను ఎదుర్కొన్న అవమానము కనిపిస్తుంది. యుద్ధం ఎవరి కోసం చేస్తున్నాడు? యుద్ధం తమ కోసమే, తమ ప్రజల కోసం. ఒకవేళ గిద్యోను ఈ పని నాకెందుకు, నాకు సంబంధం లేదని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఎవడో మాట్లాడు. దేవుడు బలవంతం చేశాడు, పంపించాడు కాబట్టి వచ్చాడు.
ఎందుకోసం అంటే తన ప్రజలకు విజయాన్ని అందించాలని చేస్తున్న ప్రయత్నంలో తమ ప్రజల నుంచి సహకారం రాలేదు సరికదా, వారు అతన్ని ఎగతాళి చేశారు, సహకరించలేదు, ఎగతాళి చేశారు, అవమానించారు, ఆయనకి ఏ సహాయం కూడా అందించలేదు. వారి మాటల్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే, గిద్యోను గెలిస్తే అతనికి ఎక్కడ గొప్ప పేరు వచ్చేస్తుందో, లేదంటే ఎక్కడ అధిపతి అయిపోతాడో, అతనికి గొప్ప పేరు రాకూడదు, ఈ పని మేము మాత్రమే చేయాలి, మా ద్వారా మాత్రమే ఇది జరగాలి, గిద్యోను ఈ పనికి సరైన వాడు కాదు అనేటువంటి ఉద్దేశాలు వారిలో మనకు కనిపిస్తాయి. సో ఇలాగా అవమానపరచబడ్డాడు. దీంట్లో మనకి ఏమర్థమవుతుందో తెలుసా? నువ్వు ఎప్పుడైనా దేవుని కోసం నిలబడితే, దేవుడు నిన్ను ఏదైనా పని చేయడానికి పంపిస్తే నీతో పాటు వచ్చేవారు తక్కువ మంది ఉంటారు, నిన్ను అవమానించేవారు, నిన్ను ఎగతాళి చేసేవారు ఎక్కువ మంది ఉంటారు. నువ్వు దేవుని కోసం ఏదైనా ఒక పని చేస్తుంటే నీ వెనకాల కొన్ని వేల మంది వచ్చి సహకరించరు. ఇది గుర్తుంచు. సహకరించరు సరికదా, ఇంకా అవమానిస్తూ ఉంటారు. గిద్యోనుకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో అదే పరిస్థితి ఎదురవుతుంది. ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే, నువ్వు దేవుని సేవ చేస్తే, దేవుని కోసం నువ్వు సువార్త ప్రకటిస్తే, నువ్వు హింసలు ఎదుర్కోవాలి, అవమానాలు ఎదుర్కోవాలి. నీకు ఎవరు కూడా సహకరించరు, నీకు కూడా ఎవరు రారు, నీకు దండలేసి నీ వెనకాల నీకు అన్ని విధాలు సహకరించేవారు తక్కువ మంది ఉంటారు, నిన్ను అవమానించేవారు ఎక్కువ మంది ఉంటారు. ఇది మనకు అర్థమవుతుంది. అండ్ ఒకవేళ కొన్ని స్థలాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి లక్షణాలు ఉండే క్రైస్తవులు కూడా ఉంటారు. ఈ పని మేము మాత్రమే చేయాలి, ఇది వారు చేయకూడదు, ఇది వారికి సంబంధించింది కాదు, మేము గొప్పవాళ్ళం కదా, లేదంటే మేము ఎక్కువ ఇస్తున్నాం కదా, మేము దశభాగాలు ఎక్కువ వేస్తున్నాం కదా, లేదంటే సంఘంలో ఒక గొప్ప పేరు ఉంది కదా, ఈ పని మేము మాత్రమే చేయాలి, ఇంకొకరు ఎవరు కూడా చేయడానికి వీల్లేదు. ఇలాంటి లక్షణాలు ఉండేవారు కూడా ఉంటారు. అలాంటివి ఉంటే కనుక తీసివేసుకోవాలి. మనలో అలాంటి లక్షణాలు ఉండకూడదు. అండ్ దేవుని కోసం నువ్వు నిలబడిన నీతో పాటు వచ్చేవారు చాలా తక్కువ మందే ఉంటారు. గిద్యోను దేవుని కోసం నిలబడ్డాడు, దేవుని కోసం ఈ పని చేస్తున్నాడు. ఈ యొక్క మంచి ప్రయత్నంలో వారికి విజయం అందించాలనే ప్రయత్నంలో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇది జరిగిన తర్వాత ఇంకా గిద్యోను అంతం కనిపిస్తుంది మనకు, లేదంటే ముగింపు కనిపిస్తుంది, తన జీవితం ముగింపు కనిపిస్తుంది. దానిని ఆలోచిద్దాం. ఈ అవమానాలు ఎదుర్కొన్నాడు, ఇప్పుడు ముగింపు. ఎవరి జీవితమైనా సరే రెండు విధాలుగా ముగించబడుతుంది. ఎలా ఉంటుందంటే, మంచిగా ప్రారంభమై చెడుగా ముగించబడవచ్చు, లేదంటే మంచిగా ప్రారంభమై మంచిగానే ముగించబడవచ్చు, లేదంటే చెడుగా ప్రారంభమై మంచిగా అయినా ముగించబడవచ్చు. ఏదో ఒకటి. అంటే ఎండింగ్కి వచ్చేటప్పటికి ఆడు మంచోడనై ఉండాలి, లేదంటే చెడ్డవాడైనా అని చెప్తారు. కానీ గిద్యోను జీవితం ఏం కనిపిస్తుంది అంటే, రెండు విధాలుగా ముగించాడు తన జీవితాన్ని. ఎలా ఉన్నాడంటే, గిద్యోను మంచిగా ముగించాడు, చెడ్డగా కూడా ముగించాడు. తన జీవితం ముగించబడిన తర్వాత తను ఆశీర్వాదంగా ఉన్నాడు, తర్వాత శాపంగా కూడా ఉన్నాడు. దానికి ముందు ఏం జరిగిందో మనం చూద్దాం. ఇక్కడ ఈ యుద్ధాన్ని గెలిచేశాడు, తన స్థలానికి వెళ్ళిపోయాడు. తన స్థలానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేలీలందరూ కూడా వచ్చి గిద్యోనుతోటి, అయ్యా నీవు మాకు విజయాన్ని అందించావు కాబట్టి నీవే మాకు న్యాయాధిపతిగా ఉండు, నీవే మమ్మల్ని పరిపాలించు అని చెప్తే, గిద్యోను వారితో ఒక మాట చెప్తాడు. ఏ మాట చెప్తాడంటే, నేను మిమ్మల్ని పరిపాలించను, లేదంటే నా కొడుకు కూడా మిమ్మల్ని పరిపాలించను, మేము మీ మీద అధిపతులుగా ఉండం, మాకు అధికార దాహం లేదు, మేము అధికారం కోసం ఈ పని చేయలేదు, దేవుడు నన్ను పంపించాడు, యుద్ధం చేయమన్నాడు, యుద్ధం చేశాను, అయిపోయింది నా పని, అంతే, అంతటితో అయిపోయింది, నేను యుద్ధం చేశాను కానీ నేను అధికారాన్ని కోరుకోను అని చెప్పాడు. సో అలాగా తను అధికారాన్ని కోరుకోలేదు. తరువాత కొన్ని విషయాలు జరిగినాయి. ఏం జరిగిందంటే, ముందుగా 8వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతాం మనం. 8వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతాం. కావున ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి, అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను. గిద్యోను తన ముగింపులో మొట్టమొదటిగా శాపంగా ఉన్నాడు. ఇశ్రాయేలీలకు శాపగ్రస్తమయ్యాడు. ఎలాగేయడు అనేది ఆలోచిద్దాం. అధికారాన్ని వదులుకున్నాడు, నాకు అధికారం వద్దు అని చెప్పాడు. కానీ ఆ యొక్క యుద్ధంలో చాలా ఆభరణాలు దోచుకున్నారు వీళ్ళు, చాలా బంగారం దొరికింది, దాన్ని అంతా కూడా ఎవరికి వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రజలంతా కూడా అక్కడ ఉంటే వారితో ఒక మాట చెప్పాడు, నాకు అధికారం వద్దు కానీ మీరు దోచుకున్నారు కదా దోపుడు సొమ్ము, అందులో నుంచి నాకు ఆభరణాలు ఉంటాయి కదా, అవి నాకు దయచేయండి, అవి నాకు ఇవ్వండి, కొంచెం కొంచెం ఒక్కొక్కరు కొంచెం కొంచెం నాకు ఇవ్వండి అంటే వారంతా కూడా ఇచ్చారు. ఆ బంగారాన్ని తూకం వేస్తే 1700 తులాల బంగారం అయింది. 1700 తులముల బంగారం అవుతుంది. ఆ బంగారం అంతా కూడా తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అధికారం వద్దు కానీ ధనం కావాలి,
తీసుకున్నాడు. పోనీ దాన్ని పట్టుకుని వెళ్ళి ఏమన్నా ఎక్కడైనా స్థలం కొన్నాడా, లేదంటే మంచిగా బ్రతికాడా అంటే అలా చేయలేదు. ఏం చేయించాడంటే దానితోటి ఒక ఏఫోదు తయారు చేయించుకున్నాడు. యాజకులు వేసుకుంటారు పైన ఏఫోదు, బంగారంతో ఏఫోదు తయారు చేయించి అది వేసుకోలేదు. మళ్ళీ అది వేసుకోలేదు. తన ప్రాంతం ఉంది కదా, మఫ్రా అనే ప్రాంతం ఉంది కదా, సొంతూరు, ఆ సొంతూరులో ఒక స్థలంలో తగిలించాడు దాన్ని తీసుకుని వెళ్ళి. ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారు? మాకు విజయాన్ని అనుగ్రహించిన న్యాయాధిపతి గిద్యోను కదా, ఆ గిద్యోను యొక్క ఏఫోదు అక్కడ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి దాన్ని పూజించడం మొదలుపెట్టారు. అందుకే అక్కడ దేవుడు దానిని అనుసరించి వ్యభిచారులైరి. దేవుని దృష్టిలో, దేవుని వాక్యంలో చాలా చోట్ల ఇది మనకు కనిపిస్తుంది. వ్యభిచారం చేశారంటే వారు దేవుణ్ణి పూజించకుండా ఇతర విగ్రహాలను పూజించారని అర్థం. దేవుణ్ణి కాకుండా ఇతర విగ్రహాలను ఎప్పుడైతే పూజించారో, వేటి వస్తువులను అయితే వారు పూజించారో, దాన్ని వ్యభిచారంతో దేవుడు పోల్చాడు. ఎందుకంటే దేవుడు నేను తప్ప నీకెవరు కూడా దేవుడు ఉండకూడదు, నువ్వు నన్ను తప్ప ఎవరిని కూడా పూజించకూడదని దేవుడు ఆజ్ఞయించాడు. ఇప్పుడు గిద్యోను ఇశ్రాయేలీయులకు శాపగ్రస్తమయ్యాడు. ఎలా అయ్యాడంటే విజయాన్ని అందించేసి వెళ్ళిపోయి అధికారం చేయమంటే అధికారం నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయాడు, కానీ ఒక విగ్రహాన్ని అక్కడ తయారు చేసి పెట్టాడు తన ఊర్లో. ఇప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి దాన్ని పూజించడం మొదలు పెట్టారు. ఇది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండేను అన్నది. వారికి శాపగ్రస్తమయ్యాడు గిద్యోను. ఇంకొకటి ఏం చేశాడంటే అదే 8వ అధ్యాయంలో 30వ వచనంలో కనిపిస్తుంది. గిద్యోనుకు చాలా మంది భార్యలు అంట, చాలా మంది భార్యలు అక్కడ కనిపిస్తుంది 30వ వచనంలో. ఎంతమంది బిడ్డలు అంటే, ఎంతమంది పిల్లలంటే 70 మంది కొడుకులు ఉన్నారు గిద్యోనుకు. ఒక అధిపతి తన కంట్రీకి, తన దేశానికి ఇచ్చే మెసేజ్ మాట ఇది, ఒక మాదిరి. 70 మంది కొడుకులు పుట్టారు, చాలా మంది భార్యలు ఉన్నారు. అది కూడా కాకుండా ఇంకొక ఉపపత్నిని, ఒక పని అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. పని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఒక కొడుకు పుట్టాడు, వాడి పేరు అబీమెలెకు. ఆ విషయం అంతా కూడా 9వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 9వ అధ్యాయంలో మీరు చదవండి. తర్వాత అబీమెలెకు అని పేరు పెట్టాడు. ఈ అబీమెలెకు పెద్దవాడైన తర్వాత ఈ లోపల గిద్యోను చచ్చిపోయాడు. గిద్యోను చనిపోయిన తర్వాత అబీమెలెకు పెద్దవాడయ్యాడు. 70 మంది కొడుకులు ఉన్నారు. అబీమెలెకు తన సొంత ఊరి జనం దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, ఇదిగో అన్నలారా, గిద్యోను ఎలాగ చచ్చిపోయాడు, ఆడికి 70 మంది కొడుకులు, ఈ 70 మంది కలిసి మిమ్మల్ని పరిపాలన చేయడం మీకు ఇష్టమా, లేదంటే నేను ఒక్కడిని పరిపాలన చేయడం ఇష్టమా అని అడిగారు. వారంతా కూడా మన రిలేషన్ కదా, వీడే బెటర్ కదా అని చెప్పి ఒప్పుకున్నారు. వీరంతా కలిసి అబీమెలెకును రాజుగా చేశారు. 3 సంవత్సరాలు రాజుగా పరిపాలించాడు. ఆ రాజుగా అవ్వడానికి ముందు ఏం చేశాడంటే గిద్యోను మిగిలిన కొడుకులందరినీ కూడా చంపేశాడు. ఒకే రాయి మీద వీళ్ళందరినీ కూడా చంపేశాడు. ఒకే ఒక కొడుకు తప్పించుకున్నాడు, చిన్నవాడు, యోతాము అనేటువంటి పేరు. చిన్నవాడు తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజు అయిపోయాడు. రాజు అయిన తర్వాత చిన్నవాడికి ఈ విషయం తెలిసింది. చిన్నవాడు మరలా ఆ ప్రాంతానికి ఒక రాత్రి సమయంలో వచ్చి అప్పుడు చెప్తాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏంటంటే చెట్లన్నీ కూడా కలిసి రాజుగా అభిషేకించుకుందామని ఫస్ట్ ఒలివా చెట్టు దగ్గరికి వెళ్ళారంట. ఒలివా చెట్టు దగ్గరికి వెళ్తే, నేను దేవుడు నాకు ఇచ్చిన ఆ నూనెని ఇవ్వకుండా నేను చెట్ల మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి నాకు ఏమన్నా పని లేదనుకుంటున్నారా, నేను రాను అని అన్నదంట. తర్వాత అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడంట. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అంజూరపు చెట్టు కూడా అదే మాట చెప్పింది. ఏంటంటే, నేను చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక ఊరుకుంటానా అని అంజూరపు చెట్టు చెప్పింది. తర్వాత ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళారు. ద్రాక్షవల్లి ఏం చెప్పిందంటే, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసం నేను ఇవ్వడం మానేసి చెట్ల మీద రాజుగా ఉంటానా అని చెప్పిందంట. చివరికి ఈ చెట్లన్నీ కూడా కలిసి ఒక ముళ్ళ కప్ప దగ్గరికి వెళ్ళారు, ముండ్ల పొద దగ్గరికి. ఇంకా ఏ రాజు దొరక్క ముండ్ల పొద ఏం చెప్పిందంటే, మీరు వచ్చి నా దగ్గర ఉండండి, నేను మిమ్మల్ని రాజుగా పరిపాలిస్తాను. ఒకవేళ మీరు నాకు సపోర్ట్ చేయకపోతే నాడులో నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని దహించేస్తుంది అని చెప్పిందంట అని చెప్తాడు. ఈ యొక్క ఇలస్ట్రేషన్కి అర్థం ఏమిటంటే, దేవుడు ఎన్నుకున్నటువంటి కుటుంబం ఉంది, దేవుడు పిలుచుకున్నటువంటి ప్రజలు ఉన్నారు. వారి నుంచి కాకుండా వేరే ఒక ముండ్ల పొద లాంటి ఎవరైతే శాపగ్రస్తమైన వ్యక్తి ఉన్నాడో, అబీమెలెకు లాంటి ఒక పాపి ఉన్నాడో, వాడు వచ్చి మిమ్మల్ని పరిపాలించడం మీకు ఇష్టం, మీరంతా కూడా వెళ్ళి వాడిని రాజుగా ఎన్నుకున్నారు. ఒకవేళ వాడు మీకు రాజు అయితే మీ పరిస్థితి, మిమ్మల్ని అందరినీ కూడా నాశనం చేసేస్తాడు, మీరంతా కూడా అలాంటి వ్యక్తిని కోరుకున్నారని చెప్పి మాట్లాడుతారు వెళ్ళి.
మాట్లాడి పారిపోయిన తర్వాత దేవుడు మొత్తానికి ఎవరైతే తనకి సపోర్ట్ చేశారో వారికి అబీమెలెకుకు వైరం కలుగజేసి తర్వాత అబీమెలెకును చంపేస్తారు. ఒక స్త్రీ చేతిలో చచ్చిపోతాడు. బట్ అబీమెలెకు ద్వారా ఏమి శాపం వచ్చిందంటే తన కొడుకులందరినీ కూడా చచ్చిపోయేలాగా పరిస్థితి వచ్చింది. తర్వాత ఇశ్రాయేలీయులు చెడిపోవడానికి కారణమయ్యాడు. గిద్యోను చచ్చిపోయినా సరే తన కొడుకు ద్వారా శాపగ్రస్తమయ్యాడు. తర్వాత డైరెక్ట్గా తను ఒక విగ్రహాన్ని అక్కడ నిర్మించి, అంటే ఆ యొక్క ఎఫోదును అక్కడ పెట్టి వారు వ్యభిచారులు అవ్వడానికి కారణమయ్యాడు. ఈ విధంగా గిద్యోను శాపగ్రస్తమయ్యాడు తన ఎండింగ్లో. ఇంకొక విధంగా మనకు ఏం కనిపిస్తుంది అంటే 8వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అనుకోబడి అటు తరువాత తమ తలను ఎత్తుకొనలేకపోయారు. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండేను. ఇప్పుడు ఆశీర్వాదమయ్యాడు. శాపగ్రస్తంగా ఉన్నాడు, తర్వాత ఆశీర్వాదంగా కూడా ఉన్నాడు. ఎలాగ ఆశీర్వాదం అయ్యాడు? గిద్యోను ఒక్కడి విధేయత వలన మొత్తం ఇశ్రాయేలు దేశం 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. మిద్యానీయులు అమాలేకులు తలెత్తుకోలేకపోయారు. అలాంటి గొప్ప ఓటమి వాళ్ళు పొందుకున్నారు. 40 సంవత్సరాలు నెమ్మదినిచ్చాడు. తర్వాత శత్రువులు తలెత్తుకోలేకుండా చేశాడు. ప్రజలకు ఆశీర్వాదంగా ఇక్కడ కనిపిస్తున్నాడు. ఇంకొక విధంగా ఆశీర్వాదంగా ఎలా ఉన్నాడంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో అది ఉంటుంది. విశ్వాస వీరుల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. విశ్వాస వీరుల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. ఈ విధంగా గిద్యోను జీవితం ముగించబడింది. ఏ వ్యక్తి అయితే ఇశ్రాయేలీయులకు విజయాన్ని అనుగ్రహించాడో, నెమ్మది ఇచ్చాడో, ఆశీర్వాదంగా ఉన్నాడో అదే వ్యక్తి ఈ 40 సంవత్సరాల్లో మరలా వాళ్ళు చెడిపోవడానికి కూడా కారణమయ్యాడు. ఒక పక్కన కొంతమందికి ఆశీర్వాదం, కొంతమందికి ఏమో శాపంగా ఉన్నాడు. ఒక పక్కనేమో విశ్వాస వీరుల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు, ఇంకొక పక్కన తన ప్రజల వ్యభిచారులు అవ్వడానికి కారణమయ్యాడు. ఇది గిద్యోను గారి జీవితం యొక్క ముగింపు. దేవుడు పిలుచుకున్నప్పుడు సాకులు చెప్పి తప్పించుకోవాలనుకున్నాడు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. దేవునికి వ్యతిరేకమైనవి తీసివేసుకున్నాడు, నిలబడ్డాడు. మనుషులను సంతోషపెట్టలేదు, దేవుణ్ణి సంతోషపెట్టాడు. చివరికి దేవుని శోధించినా సరే మరలా నిలబడ్డాడు, వెళ్ళాడు, యుద్ధం చేశాడు, అవమానం ఎదురైంది. కానీ అధికారాన్ని కోరుకోలేదు, కానీ తన యొక్క జీవితం ద్వారా ఒక విధంగా ఆశీర్వాదమయ్యాడు, మరొక విధంగా శాపగ్రస్తమయ్యాడు. 40 సంవత్సరాలు నెమ్మదినిచ్చిన వ్యక్తి అదే ప్రజలు తన సొంత ప్రజలు చెడిపోవడానికి కూడా కారణమయ్యాడు. ఒక బాధాకరమైన సాక్ష్యం మాట గిద్యోనుది. తన ప్రజలకు మాదిరి ఇవ్వలేకపోయాడు. సమాధానం ఇచ్చాడు, శాంతినిచ్చాడు, నెమ్మదినిచ్చాడు, కానీ వారు ఆత్మీయంగా బలపడేటువంటి స్థితిలో వాళ్ళని నిలబెట్టలేకపోయాడు. వారు వ్యభిచారులు అవ్వడానికి కారణమయ్యాడు, వారు విగ్రహారాధన చేయడానికి కారణమయ్యాడు. అదే విగ్రహారాధన వారికి మీదకి శాపంగా మారింది. వారు శాపగ్రస్తం అవ్వడానికి కారణమయ్యాడు. ఒక విధంగా ఆశీర్వాదమయ్యాడు, మరొక విధంగా శాపగ్రస్తమయ్యాడు. సో ఇది గిద్యోను జీవితం. మన జీవితాలు గిద్యోనుతో ఒకసారి పోల్చుకోవాలి. మనం ఆశీర్వాదంగా ఉన్నామా లేక శాపగ్రస్తంగా ఉన్నామా? లేదంటే కొద్ది మందికి ఆశీర్వాదకరంగా ఉంటూ కొద్ది మందికి శాపంగా ఉంటున్నామేమో. లేదంటే ఒక విధంగా ఒకే సమయంలో కొంతమందికి మనం మంచి చేస్తూ కొంతమందికి మంచిగా కనిపిస్తూ ఇంకో కొంతమందికి మనం శాపగ్రస్తంగా అవుతున్నామేమో. గిద్యోను జీవితం అలాగే ఉంది. దేవుడు కోరుకునేది ఏమిటంటే అయితే నువ్వు ఆశీర్వాదంగా అయినా ఉండాలి, లేదంటే శాపగ్రస్తంగా అయినా ఉండాలి. రెండు కుదరదు, రెండు జరగవు. శాంతినిచ్చాడు, నెమ్మదినిచ్చాడు, 40 సంవత్సరాలు వాళ్ళు హ్యాపీగా ఉండడానికి అవకాశం ఇచ్చాడు. ఇదే 40 సంవత్సరాలు నెమ్మది అనుగ్రహించిన వ్యక్తి వారు ఆత్మీయంగా చెడిపోవడానికి కూడా కారణమయ్యాడు. ఒక సాడ్ టెస్టిమోనీ మాట గిద్యోను జీవితానికి. అలాంటి జీవితాలు మనలో ఉన్నట్లయితే మార్చుకుందాం. ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఈయన పేరు విలియం బోర్డెన్ అంటారు. విలియం బోర్డెన్. ఈయన అమెరికాలో జన్మించాడు, కొలరాడో అనేటువంటి పట్టణంలో. ఆ పట్టణంలో కొలరాడో అనేటువంటి పట్టణంలో సిల్వర్ మైనింగ్ కంపెనీ ఉండేది. ఆ కంపెనీకి ఓనర్ వాళ్ళ నాన్నగారు. చాలా డబ్బున్న వ్యక్తి, బాగా డబ్బు సంపాదించినటువంటి వ్యక్తి. అతనికి 3వ సంతానం, ఇతను 3వ కొడుకు. సో వీళ్ళు మూడీ అనేటువంటి చర్చికి వెళ్ళేవారంట. మూడీ గారి చర్చికి వెళ్ళేవారు. ఇతనికి 14 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు చర్చికి వెళ్ళి దేవుని ద్వారా రక్షించబడ్డాడు. తమ జీవితాన్ని దేవునికి అర్పించుకున్నాడు. 16 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఒక టికెట్ ఇచ్చి ప్రపంచమంతా వెళ్ళి చుట్టురారా అని చెప్పి పంపించాడంట. ఎందుకంటే అంత డబ్బు ఉన్నవారు, చాలా డబ్బు కట్టలు తన చేతిలో పెట్టి ప్రపంచమంతా నువ్వు తిరిగిరా, ఎంజాయ్ చేయి, ప్రపంచం ఏంటో తెలుసుకో అని చెప్పి పంపించాడు. 16 సంవత్సరాల వయసులో ప్రపంచమంతా తిరిగాడు. ఈజిప్టు, ఇంకా వేరే అన్ని కంట్రీస్
ఈ గల్ఫ్ కంట్రీస్కి, ముస్లిం కంట్రీస్కి అన్నిటికి వెళ్ళి తిరిగి వచ్చాడు. ఇవన్నీ తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో అతను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను డాడీ నేను అని చెప్పాడంటే ఏమిటంటే నేను ఒక మిషనరీని అవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు. మిషనరీ అవ్వాలనుకుంటున్నాను, నేను దేవుని సువార్థికుడిని అవ్వాలనుకుంటున్నాను, దేవుని యొక్క సువార్త చేయాలని నేను అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు తనతో ఉన్నవారు, తన స్నేహితులు వాళ్ళంతా కూడా ఎగతాళి చేశారు, హేళన చేశారు. ఏంటి, నీకు బోలు డబ్బు ఉంది, చాలా ధనవంతుడివి, ఈ డబ్బు అంతా కూడా వదులుకొని నువ్వు సేవకు వెళ్ళిపోతావా, దేవుని సేవ చేస్తావా, ఇది తప్పు అనిపించట్లేదా నీకు, ఈ డబ్బు అంతా కూడా నువ్వు విడిచిపెట్టేస్తావా, నువ్వు తీసుకున్నది తప్పుడు నిర్ణయం అని చెప్తే అదే సమయంలో అతని తల్లి అతను రక్షించబడిన తర్వాత ఒక బైబిల్ ఇచ్చిందంట. ఆ బైబిల్ మీద ఆయన ఒక పదం రాసుకున్నాడంట, ఏమిటంటే నో రిజర్వ్స్, దాచుకోవడానికి ఏమీ లేదు, ఏమీ కూడా నేను దాచుకోవాలనుకోవట్లేదు అని రాసుకున్నాడంట. తర్వాత యేల్ యూనివర్సిటీ అనేటువంటి స్థలానికి ఒక బైబిల్ కాలేజ్కి వెళ్ళి చదువుకున్నాడు. బైబిల్ కాలేజ్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటుండగా అక్కడే తన ఒక ఫ్రెండ్తో కలిసి మధ్యాహ్న సమయంలో బ్రేక్లోని ప్రేయర్ చేసుకుందామా అని చెప్పి మొదలు పెట్టాడు. ఆ ప్రార్థన కొద్ది రోజులకి ఎంతవరకు అభివృద్ధి చెందిందంటే దాదాపు 1300 మంది కూడుకునేటువంటి స్థాయిలోకి వెళ్ళిందంట. ఆ యొక్క ప్రేయర్కి 1300 మంది స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అయ్యేవారంట, అంతగా అభివృద్ధి చెందింది. సో ఆ ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రార్థన చేశారు, స్టడీస్ కంప్లీట్ అయినాయి. తర్వాత ఈ మిషనరీకి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళారంట. ఆ కాన్ఫరెన్స్లో శామ్యూల్ జ్వెమర్ అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం ద్వారా ఈయన బలపరచబడి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏమిటంటే ముస్లిం కంట్రీకి వెళ్ళి నేను సువార్త చేయాలి, ముస్లిమ్స్ మధ్యలో నేను మిషనరీగా చేయాలని అనుకుంటున్నానని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడు. దానికి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో వచ్చిందంట, యంగ్ మిలియనీర్ మిషనరీ అవ్వాలనుకుంటున్నాడు అని చెప్పి చాలామంది న్యూస్లో వేశారు దాన్ని. ఎందుకంటే వాళ్ళ నాన్న అప్పటికే చనిపోయాడు, వాళ్ళ నాన్న ఆస్తి అంతా కూడా ఇతనికి చేతికి వచ్చింది. ఆ యొక్క అమెరికాలో ఆ రోజులో 1912 అనుకుంటే జరిగింది. ఆ సంవత్సరాల్లో ఈయన అత్యంత ధనికుడైనటువంటి యవనస్తుడు అంట, అత్యంత ధనవంతుడు యవనస్తుడు, అంత డబ్బు ఉంది. సో ఇతను తీసుకున్న నిర్ణయాన్ని న్యూస్ పేపర్స్ వాళ్ళు మిగిలిన వాళ్ళంతా కూడా వేసి వారు చెప్పింది ఏమిటంటే అదేమీ సాధ్యమయ్యే పని కాదు, ధనవంతుడు మిషనరీ అవ్వడం ఏంటి, తన దగ్గర డబ్బు ఉన్నంత వరకు ఉంటాడు, మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు, ముస్లిం కంట్రీస్కి వెళ్ళి ఏమీ సువార్త చేయలేడు అని చెప్పారు. అది విన్నటువంటి ఈ యొక్క విలియం బోడెన్ తన బైబిల్లో మరలా ఇంకొక మాట రాసుకున్నాడంట, ఏమిటంటే నో రిటర్న్స్, తిరిగి రాను, నేను వెళ్ళే చోట నుంచి మరలా తిరిగి వచ్చేది లేదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ముస్లిం కంట్రీకి మిషనరీగా వెళ్ళడానికి అరబిక్ నేర్చుకోవాలని ఈజిప్ట్కి వెళ్ళాడంట. ఈజిప్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక టీంతో అక్కడ కొద్ది రోజులు ఉన్నాడు. అక్కడ నేర్చుకుంటుండగానే ఒక జబ్బు వచ్చింది ఆయనకు, ఒక రోగం వచ్చి అక్కడే ఆయన చనిపోయాడు. యవనస్తుడుగా చాలా యవన దశలోనే ఆయన చనిపోయాడు. ఇంకా మిషనరీ పనిని ప్రారంభించకుండా ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవడానికి కొద్ది రోజుల ముందు వారి తల్లి గారు అక్కడికి వెళ్ళిందంట. వారిద్దరూ కలిసి లెబనాన్ అనే ప్రాంతాన్ని కూడా విజిట్ చేశారు. సో ఆ స్థలానికి వెళ్ళారు, చూశారు. ఆ సమయంలో ఆయన చనిపోవడానికి ఒక 2-3 రోజుల ముందు అతని బైబిల్లో ఇంకొక మాట రాసుకున్నాడంట, ఏమిటంటే నో రిగ్రెట్స్, మరణించడానికి ముందు విచారించేది ఏమీ కూడా లేదు, ఎందుకంటే నా జీవితాన్ని నేను పూర్తిగా జీవించేశాను అని రాసుకున్నాడు. ఈయన ఇంతలాగా ఎందుకు నిర్ణయం తీసుకున్నాడంటే ఈ శామ్యూల్ జ్వెమర్ అనేటువంటి వ్యక్తి వాక్యం చెప్పినప్పుడు మిషనరీస్ కాన్ఫరెన్స్లో ఆయన ఒక మాట చెప్పారంట, ఒక ఇల్లస్ట్రేషన్ ఏంటంటే ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా 2 ఉంటాయి. ఏమిటంటే సిలువ, రెండవది సింహాసనం. ఈ 2 ఖచ్చితంగా క్రైస్తవ జీవితంలో ఉంటాయి. దేవుణ్ణి నీవు సింహాసనం మీద కూర్చోబెడితే నీవు సిలువ మీద ఉండాలి. ఒకవేళ నీవు సింహాసనం మీద కూర్చుంటే దేవుడు సిలువ మీద ఉంటాడు. అంటే నీవు నీ ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి నమ్ముకుంటావు, కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తూ దేవుణ్ణి బాధ పెడుతూ నీవు జీవిస్తూ ఉన్నట్లయితే, అంటే సుఖాలు కోరుకుంటూ నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నట్లయితే దేవుడు సింహాసనం మీద సిలువ మీద ఉండి ఆయన దుఃఖపడతాడు. ఒకవేళ దేవుణ్ణి యేసయ్యా నువ్వు సింహాసనం మీద కూర్చో అని చెప్తే కనుక మరి నువ్వెక్కడ కూర్చుంటావు అంటే నేను సిలువ ఖాళీగా ఉంది కదా, సిలువ మీద నేను ఉంటాను అని చెప్పి ఉండే స్థితిలో మనం ఉండాలి అని ఆయన వాక్యం చెప్పారు. దానికి ఈయన ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. నేను ఎప్పుడు కూడా యేసయ్యను సింహాసనం మీదే ఉంచాను, ఎందుకంటే క్రైస్తవ జీవితం అదే కదా. యేసు ప్రభు చెప్పాడు, నువ్వు నన్ను వెంబడిస్తే నీ సిలువ నువ్వు ఎత్తుకుని రావాలి. సిలువలో మనం ఉండాలి, అంటే శ్రమలు అనుభవించడానికి మనము సిద్ధపడాలి. యేసయ్య సింహాసనం మీద ఉండాలి, ఎందుకంటే
ఆయన ఆల్రెడీ శిలువ శిక్షను అనుభవించాడు. మనము ఆయనను మరలా తిరిగి బాధ పెట్టకూడదు. మనము క్రైస్తవులమే, దేవుని నమ్ముకున్న వ్యక్తులమే, కానీ మన జీవితంలో మనం యేసయ్యను ఎక్కడ ఉంచుతున్నాం అనేది ఆలోచించుకోవాలి. ఇదే ప్రశ్న ఆయనకు వేసినప్పుడు ఈయన ఈ యొక్క గొప్ప నిర్ణయాన్ని తీసుకుని, నేను ఎప్పుడు కూడా యేసయ్యను సింహాసనం మీద ఉంచుతాను, నేను మాత్రం శిలువ మీదే ఉంటాను అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. ఆ విధంగా నిర్ణయం తీసుకొని అక్కడ ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన సమాధిని కైరోలో అమెరికన్ సెమెట్రీలో ఆయన సమాధిని చేశారు. ఇప్పటికీ ఆ సమాధి ఉన్నదంట. ఆయన చనిపోయినా సరే ఆయన అనేక మందికి ఆశీర్వాదంగా నిలబడ్డాడు. ఎందుకంటే ఆయన చనిపోవడానికి ముందు తాను వీలునామాలో తనకు చెందిన ఆస్తి అంతా కూడా మిషన్ ఫీల్డ్కి వెళ్ళిపోవాలని రాసి చేశాడంట. ఆ యొక్క ఆస్తి అంతా కూడా చైనాలోని లాంగ్జో అనేటువంటి ఒక పట్టణంలో ఒక గొప్ప హాస్పిటల్ నిర్మించారు. బోర్డన్ మెమోరియల్ హాస్పిటల్ అని ఉంటుంది, ఇప్పటికీ ఉంటుంది, మీరు కావాలంటే చూడొచ్చు. బోర్డన్ మెమోరియల్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్. దాదాపు 7 కోట్లు అంట ఆ రోజుల్లో ఆయన ఇచ్చిన డబ్బులు, తన ఆస్తి 7 కోట్ల రూపాయలు ఆయన డొనేట్ చేశాడు. దాని ద్వారా అనేక మందికి సువార్త వైద్యం అందుతుంది. ఆ విధంగా ఆశీర్వాదం అయ్యాడు. తర్వాత తన బయోగ్రఫీ చదివి అనేక వేల మంది మిషనరీస్గా వెళ్ళారు ముస్లిం కంట్రీస్కి, వేరే ప్రాంతాలకు అనేక వేల మంది తమ జీవితాలు మార్చుకున్నారు. విలియం బోర్డెన్ మరణించినా సరే ఆశీర్వాదంగా ఉన్నాడు అనేక మందికి. తాను చాలా యవ్వన దశలోనే మరణించాడు, కానీ ఆశీర్వాదం అయ్యాడు. బట్ గిద్యోను శాపగ్రస్తంగా మారాడు. నెమ్మది అనుగ్రహించాడు, వారికి విజయాన్ని ఇచ్చాడు, కానీ వారే తన ప్రజలే పాడైపోయే స్థితిలోనికి ఒక పని చేసి మరణించేశాడు గిద్యోను. సో మనం ఎలా ఉన్నాము అనేది ఆలోచించుకుందాం. కళ్ళు మూసుకుందాం, మన జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనము ఆశీర్వాదంగా ఉండగలుగుతున్నామా, లేదంటే శాపంగా ఉన్నామా? లేదంటే కొంతమందికి ఆశీర్వాదంగా ఉంటూ కొంతమందికి శాపంగా ఉంటున్నామేమో. ఒకసారి మన జీవితాలు పరిశీలన చేసుకుందాం, ఎలా ఉన్నాము అనేది. దేవునికి వ్యతిరేకమైనవి ఉంటే గిద్యోను ఎదుర్కొన్న అవమానాలు లాంటి అవమానాలు చేసే లక్షణాలు మనలో ఉన్నాయి కనుక వాటిని విడిచిపెడదాం. దేవుని పని చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు వారిని ఎగతాళి చేయడం, లేదంటే వారిని నిరాశపరచడం, అలాంటివి చేసే లక్షణాలు ఉన్నాయా? మార్చుకుందాం. అండ్ దేవుని కోసం నువ్వు నిలబడినప్పుడు నీ వెనకాల ఎవరు రారనేది కూడా గుర్తుంచుకో. నువ్వు ఒక్కడివే చేయాలి దేవుని కోసం. దేవుడు మాత్రమే నీకు తోడు ఉంటాడు, దాన్ని గుర్తుంచుకో. ముఖ్యంగా మన జీవితం ద్వారా మన జీవితాన్ని ముగించినప్పుడు మనము ఆశీర్వాదకరంగా ఉంటామా, లేదంటే శాపగ్రస్తం అవుతామా అనేది కూడా ఆలోచించుకో. ఒకే సమయంలో 2 విధాలుగా మనం ఇవ్వలేము, జీవించలేము. నువ్వైతే శాపగ్రస్తమైన అవ్వాలి, లేదంటే ఆశీర్వాదమైన అవ్వాలి. గిద్యోను అలా లేడు. ఒకవేళ మనం అలాంటి స్థితి ఉంటే మార్చుకుంటాం. దేవా, నేను ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నాను. నా ప్రజలకు, నా కుటుంబానికి, నా దేశానికి, నా ప్రాంతానికి నేను ఆశీర్వాదం అవ్వాలని అనుకుంటున్నాను. నేను ఒక మంచి నిర్ణయం తీసుకో.